చదివిన ఆలోచించవు చిన్న పెట్టుకొని లాభం లేదు. అది వెళ్తూ కంపల్సరీ వెళ్తుంటేనే సేఫ్ ఉంటుంది. అది పెట్టుకోకుండా పెట్టుకొని ఉపయోగం లేదు. కన్నా ప్రాణము నిన్న మెల్లగా నడపన్నా ఎన్నో మారులు చెప్పిన కానీ వినవెందుకు చిన్న పట్టుదాకి నీవు బండి నడిపితే బాధ ఎవడి కన్నా రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఆటో డ్రైవర్స్ మరియు వారి ఫ్యామిలీ రోడ్డు నియమ నిబంధనల గురించి తెలియజేయడానికి మీ అందరూ లైసెన్స్ కలిగి ఉన్నారా? బ్యాడ్జ్ నెంబర్ అవసరమా? తీసుకురా. బ్యాడ్జ్ నెంబర్ కావాలంటే 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓన్లీ నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో రిక్షా అంటే సరిపోతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కావాలంటే 8th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. కూర్చోబెట్టారు ఇప్పుడు మా ముంగనే 6-7 మెంబర్స్ కూర్చున్నారు. 5 ఆటోతో కూర్చోబెట్టుకున్నారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే సడన్ గా ఏదైనా వెహికల్ వచ్చిందంటే మనం టర్న్ చేసేటప్పుడు యాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అలాంటి టైంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఓవర్ స్పీడ్ ఇక్కడక్కడ గుర్తుపెట్టుకొని చాలా ఓవర్ స్పీడ్ నడుపుతుంటారు. నడతారని అంత ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా మీ వెహికల్లో కూర్చున్న వాళ్ళని మరియు మీరు జాగ్రత్తగా మీ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఓవర్ స్పీడ్ కాకుండా ఎంత వేగంగా వెళ్ళాలో అంతే వేగంగా వెళ్ళాలి. నియమాలు అన్నమాట. ఆ రోడ్డు భద్రతా నియమాలు ఎందుకంటే మన సేఫ్టీ కోసం, మనం ప్యాసింజర్ తీసుకెళ్తాం వాళ్ళ సేఫ్టీ కోసం. ఒక్కసారి యాక్సిడెంట్ అయిందనుకోండి, మనకి ఏమైనా అయిందనుకోండి, మన కుటుంబం రోడ్డును వాడుతుంది. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ముంగట లెఫ్ట్ సైడ్ కూర్చుంటే ఇక్కడ సిద్దిపేట జిల్లాలో
వెనకాల 5-6 మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ లో ఒక అతను కూర్చున్నాడు. ఆ స్పీడ్ కి వెళ్తుంటే ఎదురుగా వచ్చే వెహికల్ ఇట్లా ఈ కాలు బయట ఉంది, ఇక్కడ ఒకటి కొడితే అతనికి ఇక్కడ చినిగిపోయింది స్పాట్ డెడ్. ఒక్కోసారి మేము చెక్ చేస్తుంటాము, ఎన్ఫోర్స్మెంట్ లో ఒక్క ఆటో ఆపితే అందులో నుండి ప్యాసింజర్లు దిగితే మినిమం 18 మంది దిగుతారు. కానీ మన ప్రాణాల గురించి కూడా ఆలోచించాలి, ఎదుటి వాళ్ళ ప్రాణాల గురించి కూడా ఆలోచించాలి. దయచేసి ఓవర్లోడ్ తీసుకెళ్ళకండి. ఇంకోటి, మీకు ఈ ఆటో డ్రైవర్స్ సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ ప్రాణాలకి ఏదైనా చనిపోయినట్లయితే మీకు పాలసీ ఉంది, 5 लाख పాలసీ గవర్నమెంట్ నుండి ఇస్తారు. ఇది ఐడియా ఉందా మీకు? లైసెన్స్ ఉండాలి కంపల్సరీ, ఆటో రిక్షా లైసెన్స్ ఉండాలి. ఆ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ 5 लाख రూపీ పాలసీ ఇస్తుంది. అంటే మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే వాలంటరీ ఇస్తుంది అన్నమాట. ఇంకా ఆటోలు వచ్చే అవకాశం ఉందా?